ఈరోజు అనేక కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది. చూడడానికి అంతా మంచిగానే కనపడుతుంది, కానీ బ్రతుకులు మాత్రం మంచేమీ లేదు. అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకునే ఉన్నారు, కాకపోతే ఉద్యోగాలు లేవు. అందమైనటువంటి బిడ్డలకు వివాహం జరిగింది, కానీ సంతానం లేదు. పుస్తకాలు పట్టుకుని ఎప్పుడూ చదువుతూనే ఉన్నారు, కానీ ప్రయోజనం లేదు. నిర్విరామంగా వ్యాపారాలు చేస్తున్నారు, కానీ రాబడి లేదు. ఇట్లా ఉన్నాయి పరిస్థితులు ఈ రోజున. ఈ పరిస్థితులలో చూడడానికి ఏమో విలువైనదే, కానీ దాని నుండి పంట లేదు. అంజూర చెట్టు విలువైంది, కానీ పంట లేదంట. ద్రాక్ష చాలా విలువైంది, కానీ పంట లేదు. మరి ఎలా ఉన్నాయి పరిస్థితులు? నిరాశ నిస్పృహలతో ఉన్నాయి, దుఃఖముతో కన్నీరుతో ఉన్నాయి, బ్రతుకులన్నీ బాధతో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలనంటే ప్రభు ఒక మాట చెప్పాడు, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టు. ఎవరికి మొరపెట్టాలి? నీకు ఒక ఆపద వచ్చింది, నీకు ఒక కష్టం వచ్చింది, నీకు బాధ వచ్చింది, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు. ఎవరికి చెప్పుకోవాలి? ప్రక్కింటి వాళ్ళకి చెప్పుకుంటావా? ఒకవేళ మనసు ఆపుకోలేక మనసులో ఆ గుండె లోతుల్లో ఉన్న బాధని ఎవరికన్నా చెప్పుకుంటే బరువు దిగుతుంది అన్నట్టు చెప్పుకున్నావా? ఒకవేళ చెప్పుకున్నా నీ కష్టమేమైనా తీరదు కదా, నీ బాధ తీరదు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, నీ ఆపద సమయంలో నాకు చెప్పు. ఆయనకి ఎప్పుడైతే మన కష్టాన్ని చెప్పుకుంటామో ఆయన ఆలకించే దేవుడు. ఎందుకనంటే కష్టకాలములో తోడుండేది ఈ లోకములో ఎవరైనా ఉన్నారు అనంటే మీకు కొంతవరకు తోడ పుట్టిన వాళ్ళు, లేకపోతే నమ్మకమైన మంచి స్నేహితులు, లేదనుకుంటే ఇంకెవరో ఇతరత్ర మరొకరు ఎవరొకళ్ళు కొంతవరకు సహాయపడతారు. ఇది నిజమే, కొంతవరకు. కానీ పరిపూర్ణంగా ఎవరో సహాయము చేయలేరు. మరి నీకు సంపూర్ణ సహాయం చేసేది ఎవరనంటే కేవలం దేవుడు మాత్రమే. పద్మా గారు, వీరు కట్టమర్రు నుంచి రావడం జరిగింది. ఈ సహోదరి రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వెళ్ళి తన యొక్క ఊరిలో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక సహోదరి విషయంలో ఆమె అంట సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందట. హాస్పిటల్కి వెళితే ఆమె యొక్క పరిస్థితి ఏంటంటే క్యాన్సర్ అప్పటికే ముదిరిపోయింది. లోపల లివర్ దెబ్బతినిపోయింది, కిడ్నీలు దెబ్బతినిపోయాయి, తలలో సమస్య ఉంది. ఇంకా ఈమె బ్రతికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఈమె బ్రతకడం చాలా కష్టం అన్నది వైద్యుల మాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వీళ్ళ ఊరిలో ఉన్నటువంటి ఒక సహోదరి విషయమై రాజమండ్రిలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని ఈ సహోదరి ఒక అంజూర ఫలాన్ని దైవజనుల చేతుల మీదుగా ప్రార్థించి తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో ఆమె తిన్నారు. ఒక నెల గడిచింది. దేవాది దేవుని దయలో ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఈ రోజున ఆ సహోదరి ఆరోగ్యంగా క్షేమంగా ఉండడం జరిగింది. అలాగే క్రమంగా వచ్చారు. 2వ మాసంలో వెళ్ళి టెస్టులు చేయించుకుంటే ఇప్పుడు ఆమెకి క్యాన్సర్ లేదని, గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో లివరు, కిడ్నీలు, తలలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏవీ లేవని చెప్పేసి నార్మల్ రిపోర్ట్ రావడం జరిగింది. ఆ సహోదరి కూడా మన మధ్య ఉన్నారు. ఆ సహోదరిని మీరు గమనించగలుగుతారు. రాజమండ్రిలో ఆరాధనలో పాల్గొని ఆ సహోదరి వీరి ద్వారా తీసుకుని వెళ్ళబడి ఇవ్వబడినటువంటి పండును విశ్వాసంతో అంజూర ఫలాన్ని తిని క్యాన్సర్ నుండి, అలాగే లివరు, కిడ్నీలు, తలలో సమస్య, మెదడులో ఉన్నటువంటి సమస్య నుంచి విడిపించబడి సజీవురాలుగా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆ సహోదరి మన మధ్యకు వచ్చే సాక్షిగా నిలిచారు. దేవుడు ఆమెకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను పొడిగించిన విధానం బట్టి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల.
ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. వీరు ఈ యొక్క కాకినాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఈమెకు ఏడాదిగా రావాల్సినటువంటి జీతం అలా పెండింగ్లో ఉంది. దేవునిపై ఆధారపడి కాకినాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దేవుని పని కొరకు ఇస్తే దేవుడు నా పని విషయంలో సహాయం చేస్తాడన్న ఒక ఆశ ఈమెలో కలిగి 5,000 రూపాయలు టీవీ పరిచర్య కొరకు తీసుకుని వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి ఇవ్వడం జరిగింది. వారు ప్రార్థించి ఉండగా దేవాది దేవుని దయలో నెల తిరిగి వచ్చేటప్పటికల్లా ఆ 12 నెలల శాలరీ ఈమె అకౌంట్లోనికి వచ్చేసింది. దేవుడు ఆ విషయంలో గొప్ప మేలు జరిగించి ఉన్నాడని చెప్పేసి సలోమి గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్.